బిల్వపత్రాలను అయితే తీసుకొని వచ్చాను. ఒక్కో పత్రం ముందు మొదటగా నందీశ్వర స్వామికి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. అలాగే ఈసారి మహాదేవునకు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎందుకంటే ఒకే పత్రం కదా, చిన్ని బిల్వ వృక్షము, పెద్దదవుతే కనుక 3 వస్తాయి. అలాగే ఇంకో శివలింగం కూడా పెడదాం. ఓం నమ శివాయ. నిలబడేదానికి అవకాశం ఉండదు, 3 ఉంటే బ్యాలెన్స్ చేయొచ్చు. లేదంటే ఇంకో శివలింగం సపోర్ట్ తీసుకుందాం, పానపట్టం కానీ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వం అయ్యో ఒక్కొక్కటి అటు ఇటు పడుతూనే ఉన్నాయి, ప్రయత్నం చేస్తా, నిలబెడతాను. ఇది చాలా పత్రాలు చూస్తే కనుక మీకే అర్థమవుతూ ఉంటుంది, కొంచెం క్రాస్గా ఉండటము, సపోర్ట్ తక్కువ ఉంది. కంగారు నిలబడేది శివయ్య. ఇదొక్కటి, ఇది నిలబడితే అది ఉండదు, అది ఉంటే చూసారా. ఈ శివలింగం మీదన్నా ఇది ఈ పత్రం ఉంటే ఇది పెద్దది, ఈజీగా నిలబెట్టచ్చు. కడిగి పెడతాను. ఈజీగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా అయితే బిల్వపత్రాలను శివలింగం పైన పెట్టడం జరిగింది. ఒకవైపు అటువైపు పెడితే ఐశ్వర్యం, ఇంకోవైపు పెడితే మోక్షం అంటారు. రెండిట్లో ఏదొచ్చినా పర్వాలేదు ప్రస్తుతానికి. ఓం నమ శివాయ.